అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. కనుక ఆయన నన్ను కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నాను, ఏదో రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నాడు ఆయన. కనుక నేను డీసెంట్ నోట్ పెట్టిన, ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఈ ఆలోచనలో మార్పు రాని, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఏమిటయ్యా, అసలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ ఎన్నడూ కూడా అపోజిషన్కు అవమానం చేసే కల్చర్ గతంలో లేకుండా ఇప్పుడు అపోజిషన్ లీడర్ను కూడా ఏది ఆయనను ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే సిబిఐ డైరెక్టర్ను కొత్తగా అపాయింట్ చేసేవాడు కేవలం ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ తన సొంత మనుషులను వేసుకొని ఇష్టానుసారం, అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఆయన కొత్త విధానం చెప్తున్నాడు. ఆయన ఏమంటే నేను ఒక్కనే లీడర్ను, నా తర్వాత ఎవడు లేడనే అహంకారం వచ్చింది. కాబట్టి ఇవాళ మా రాహుల్ గాంధీ గారికి ఏదైతే ఆయనను కూడా పిలిచి మాట్లాడాలి కదా, తనకు తానే అపాయింట్మెంట్ చేస్తే కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఎవరు, ఆయన హిస్టరీ ఏమిటి, ఎవడు మీకు అనుకూలం ఉంటే వాళ్ళను అపాయింట్ చేస్తే దానివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా? మీ ఇష్టానుసారం చేయడం ఏంది నాకు